నమస్తే, నేను మధు. అమెరికాలో ఒక నివ్వెరపోయే సంఘటన చోటు చేసుకుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఈ గన్ కల్చర్ వల్ల భారతదేశానికి చెందినటువంటి ఒక ఫ్యామిలీ ఆ గన్ కల్చర్ కి బలైంది, అంటే కాల్పులకు గురైంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ గన్ కల్చర్ ఏంటి, మరి భారతీయులు ఎందుకు దీనికి టార్గెట్ గా మారుతున్నారు అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అమెరికాలో ఈ గన్ కల్చర్ ఏంటి సార్? దాని వల్ల భారతీయులు చనిపోవడం ఏంటి? ప్రపంచం మొత్తానికి అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికా. దాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి అనుకుంటుంటారు. కానీ అక్కడ జరిగేటువంటి అరాచకాలు, ఘోరాలు ఇంక ఏ దేశంలో జరగవేమో అనిపిస్తుంది తాజా సంఘటన కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే. జనరల్గా ఇండియాలో అయితే కనుక ఇలాంటివి దాదాపుగా జరగకపోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటుంది. ఒకవేళ ఏదైనా చిన్నవాళ్ళు తప్పు చేసినా, లేదంటే కుటుంబంలో ఏదైనా కలహాలు వచ్చినా వాటిని పరిష్కరించేదానికి పెద్దలు ఉంటారు, వాళ్ళు సర్దుకొని పోతుంటారు. లేదంటే కోపం వచ్చినప్పుడు ఇమీడియట్గా చంపుకోవటాలు ఇవి చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో పెరిగినాయి ఇక్కడ కూడా. ఎందుకు, అమెరికా కల్చర్ వచ్చేస్తుంది, మనకి పాశ్చాత్య కల్చర్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో భర్తల్ని భార్యలు చంపడం, భార్యలను భర్తలను చంపడం, వీళ్ళిద్దరిని ఇంకొకళ్ళు ప్రియుడు చంపడం, ఇవన్నీ వింటున్నాం మనం. అయితే ఇదంతా ఇంతకుముందు మనకి ఇండియాలో చాలా రేర్గా ఉండేది. ఉమ్మడి ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి. కానీ ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే లేవు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతిందో అప్పటి నుంచి మనం కూడా అమెరికా బాట పడుతున్నాం. ఇప్పుడు అమెరికాలో ఏంది, భారత సంతతికి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ, విజయ్ కుమార్ అతని పేరు. అతను అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాడు. గ్రీన్ కార్డు హోల్డరు. తర్వాత 3 పిల్లలు ఉన్నారు, భార్య. అంతా పెద్ద ఫ్యామిలీ లాగా ఉంది. ప్లస్ వెల్ సెటిల్డ్. అట్లాంటా దగ్గర జార్జియాలో ఉంటుంటారు వీళ్ళు. జార్జియాలో ఉంటుందంటే అమెరికా కాన్సులేట్ మనకి ఎక్కడ ఉంటుంది, భారత కాన్సులేట్ అట్లాంటాలో ఉంటుంది. సో అట్లాంటాలో భారత కాన్సులేట్కి సంబంధించిన అధికారులు ఆ సంఘటన విన్న తర్వాత దిగ్భ్రాంతి చెందారంట. కారణం ఏంటంటే విజయ్ కుమార్కి ఏమైందో తెలియదు. ఇతింది ఫ్యామిలీ, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినాయి. దాంతో గన్ కల్చర్ కదా, అక్కడ అందరి దగ్గర గన్ ఉంటుంది. టప్ కాల్ చేశారంట పిల్లల్ని, 3 పిల్లల్ని, వాళ్ళకి పుట్టిన 3 పిల్లల్ని, భార్యని, మొత్తం 4 కాల్ చేశాడు. 4 కాల్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అంటే కాప్స్ అంటారు అక్కడ, వాళ్ళకి ఈ పిల్లలకి పిల్లలు అంటే మనవాళ్ళు, వాళ్ళు కూడా భయపడిపోయి దాక్కున్నారంట. దాక్కొని ఒక అతను ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి కాప్స్కి చెప్తే కాప్స్ వచ్చేసి ఆ విజయ్ కుమార్ అని అతన్ని పట్టుకొని జైల్లో పెట్టారు. ఇది జరిగినటువంటి సంఘటన ఎక్కడ, జార్జియాలో జరిగింది. ఈ అమెరికన్ కాన్సులేట్, మనకు అమెరికాలో ఉండే భారత కాన్సులేట్, జనరల్గా మనకు భారత కాన్సులేట్ ప్రతి దేశంలో ఉంటుంది. అలాగే అమెరికాలో కూడా భారత కాన్సులేట్ ఉంది. ఎక్కడ, అట్లాంటాలో. వాళ్ళు సమాచారం తెలుసుకొని అసలు ఇలా ఏంటి మొత్తం ఇంట్లో వాళ్ళందరినీ టకటక కాల్ చేశారు. ఎందుకు కాల్ చేశారు, పక్కనే గన్ ఉంటుంది కాబట్టి. జనరల్గా భావోద్వేగాలు అనేది మనుషులు అనే వాళ్ళకి ఉంటుంది, భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాలు ఉన్నప్పుడు చేతుల్లో ఏది ఉంటే అది తీసుకొని కొడతారు. విచక్షణ అనేది కోల్పోతారు కోపం వచ్చినప్పుడు. తన కోపమే తన శత్రువు అంటారు కదా, విచక్షణ అనేది కోల్పోతారు. విచక్షణ కోల్పోయినప్పుడు ఆ ఆగ్రహంలో ఏది ఉంటే అది తీసుకుని కొడతారు. అక్కడ చేతిలో గన్నే ఉంటుంది అందరికీ, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మనం పోయి కూరగాయలు కొనుక్కుంటామో ఆ తరహాలో అక్కడ గన్స్ కొనుక్కోవచ్చు. అమెరికాలో లైసెన్స్ అవసరం, అమెరికాలో అంతే. అమెరికాలో మీకు అక్కడ సిటిజన్ అయితే అయి ఉంటే చాలు, గన్ ఇచ్చేస్తారు. అక్కడ గన్ చాలా ఫ్రీ. ఇప్పుడు మనకులాగా కాదు, మనకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనకు గన్ కావాలంటే కనుక మనకు పోలీసులకు అప్లై చేసుకోవాలి. నాకు భద్రత కావాలి, నాకు ప్రాణభయం ఉంది, సో పర్సన్స్ ద్వారా అందువల్ల మాకు గన్ ఇవ్వండి అని చెప్పి అడిగితే దాని మీద ఎంక్వైరీ చేసి నిజంగా ఇతనికి గన్ అవసరమా, ఇతనికి ప్రాణహాని ఉందా అని నిర్ధారించుకున్న తర్వాత ఆ కమిటీ, డీజీపీ ఆధ్వర్యంలో కమిటీ నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు గన్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తారు. అది లైసెన్స్డ్ గన్. దాంతోపాటు వీళ్ళు పర్యవేక్షిస్తుంటాడు ఆ గన్నుని ఎలా ఉపయోగిస్తున్నాడు ఇతను అనే దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఈ రిస్ట్రిక్షన్స్ మధ్య ఆ గన్ ఇస్తారు ఇండియాలో. కానీ అక్కడ అమెరికాలో అలా కాదు. అమెరికాలో మీకు ప్రతి వాళ్ళకి గన్ను మామూలుగా మనం షాప్లో పోయి కొనుక్కున్నట్టే, షాప్లో పోయి మనం వస్తువు ఎలా కొనుక్కుంటాము అలాగే గన్స్ కొనుక్కుంటారు వాళ్ళు. అంటే అక్కడ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్ గన్ కొనుక్కోవడానికి? ఎవరైనా సిటిజన్స్ అయింటే చాలు, ఎవరైనా గన్ కొనుక్కోవచ్చు. అందుకే ఆ మధ్య పిల్లల్ని కాల్ చేసేటువంటి స్కూల్లో పిల్లల్ని కూడా దాదాపు ఒక 20-30 మందిని ఒకే స్కూల్లో కాల్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ.
మొన్న ఈ మధ్య మనకి ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత 24లో ట్రంప్ జనవరిలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 25లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నీకు చాలామంది ఇండియా వాళ్ళని మనకి తెలంగాణ అతన్ని ఒక స్టూడెంట్ని ఒక అతన్ని కాల్చేశారు. తర్వాత ఇంకొక అతన్ని నడి రోడ్లో సిక్కును ఒక అతన్ని కాల్చేశారు. కాప్స్ కాల్చేస్తారు అనుకున్నది. సో అది యాక్చువల్ ఇంతకుముందు కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. షాపులు ఇప్పుడు మన వాళ్ళు పోయి అక్కడ గ్రాసరీ స్టోర్స్ లేదంటే మెడికల్ షాప్స్ ఇవి పెట్టి ఉంటారు. నాకు గుర్తున్నంతవరకు అర్జున్ రెడ్డి అనేది ఒక అతను షాప్లో ఉంటే షాప్లో పోయి వీళ్ళు ఏదో డబ్బులు అడిగితే ఇవ్వలేదని చెప్పి దాన్ని కాల్చేశారు. సో అమెరికాలో ఎలా ఉంటుందంటే అక్కడ అడుక్కుంటూ అంటే మనలాగా అడుక్కోరు. అక్కడ జస్ట్ బోర్డు పెడతారు. బోర్డు పెట్టుకొని కూర్చొని ఉంటారు. అక్కడ అమౌంట్ వేయాలి. ఒకవేళ వేయలేదనుకో వాడు కోపం వచ్చిందనుకో వాడి అడుక్కునే వాడి దగ్గర గన్ ఉంటుంది. వాడు కాల్ చేస్తాడు. అదే అమెరికా డౌన్ టౌన్ స్ట్రీట్స్ అని ఉంటాయి. డౌన్ టౌన్ స్ట్రీట్స్ అని ఉంటాయి. అక్కడైతే మీకు అసలు మీకు సాయంత్రం అయిన తర్వాత ఎవరు ఎంటర్ కావడానికి కూడా అవకాశం లేదు. డౌన్ టౌన్ స్ట్రీట్స్ అంటారు. అక్కడ కాల్ చేస్తారు. ఇప్పుడు ఈవెన్ మనం అక్కడ అమెరికాలో మనం గొప్పగా చెప్పుకుంటాం కదా, మన వాళ్ళు అమెరికా వెళ్తారా? అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళ సెక్యూరిటీ గురించి ఓపెన్గా చెప్పండి. అసలు మీకు కొన్ని ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాగే మనం సెక్యూరిటీగా ఉన్నామా లేదనేది కూడా తెలియదు ఒక్కోసారి. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఉండేటువంటి మా ఛానల్కి అప్పట్లో ఒక ఛానల్కి ఉండేటువంటి ఫ్రాంచైజ్ తీసుకున్నాడు అతనితో పాటు మేమంతా లంచ్కి వెళ్ళాం. లంచ్కి వెళ్తే ఈలోపు మేము లంచ్ కూర్చున్నాము. లంచ్ ఆర్డర్ చేసాము. ఈలోపు ఎవరో కౌ బాయ్స్ లాగా డ్రెస్సులతోటి వచ్చేసారు లోపలికి. రాగానే ఇతను మాకు తెలియదు కదా అక్కడ కల్చర్ ఏంటి అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. మేము మామూలుగా విచిత్రంగా చూస్తున్నాం వాళ్ళని. ఇతను ఎవరైతే మా ఫ్రాంచైజ్ అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ అతను లేండి వెళ్ళిపోతా లేండి అన్నారు. అంటే ఎందుకు ఏంటంటే ముందు మీరు వచ్చేసేయండి అని చెప్పి వచ్చేసాం. మేము బయటకు వచ్చేసాం అతనితో పాటు. ఎందుకు రమ్మంటున్నాడు అని చెప్పేసి కారులో కూర్చున్న తర్వాత చెప్తున్నారు వాళ్ళు కాల్ చేస్తారు. అంతే వాళ్ళ మైండ్ అంతే. గన్ ఉంది అక్కడ. మీకు విదేశాలు అంటే అసలు లెక్కలేదు. టార్గెట్ చేస్తారు. ఒకవేళ ఏదన్నా అమౌంట్ అడుగుతారు, డబ్బులు అడుగుతారు, ఇవ్వలేదు అనుకోండి కాల్చి పడేస్తారు. సో అలాంటి కల్చర్ అక్కడ ఉంది. అలానే ఇప్పుడు ఈ ఫ్యామిలీలో కూడా ఇది ఎందుకు జరిగింది? చిన్న గొడవలు, ఫ్యామిలీ గొడవలు. భారత సంతతి ఫ్యామిలీ గొడవలు అంటే జనరల్గా మనకి ఏమవుతుంది? జనరల్గా మనం ఏదైనా ఉంటే సమస్యలు పరిష్కరించుకుంటాం. కానీ ఇతను ఏకంగా మొత్తం భార్యని తర్వాత బంధువుల్ని కూడా అక్కడ పక్కన ఉండే బంధువుల్ని కూడా బంధువుల్ని అందరిని కాల్చేసాడు. మొత్తం ఎంతమంది దాకా చనిపోయింది వచ్చేసి? ఇప్పుడు ఇదిగో వీళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు కుమార్ భార్య మీను డోగ్రా 43 సంవత్సరాలు, పెద్ద ఏజ్ కూడా కాదు. బంధువులు గౌరవ్ కుమార్, నిధి చందర్ 37 బంధువులు ఇల్లు. తర్వాత హరీష్ చందర్, ఈ ముగ్గురు భార్య, నలుగురిని కాల్చేశాడు. ఈ లోపు పిల్లలు వాళ్ళ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలు 3 దిక్కులకు పోయి దాక్కున్నారంట భయపడిపోయి. వాళ్ళలో ఒక అతను తెలివిగా ఒక పిల్లాడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి అతన్ని విజయ్ కుమార్ అన్న అతను పట్టుకుని. ఇంత దారుణానికి కారణం ఏంటంటే ఇతని ఫ్యామిలీ గొడవలు అంట. ఇతని ఫ్యామిలీలో ఉండేటువంటి చిన్న ఇష్యూకి ప్రాణాలు తీసేసేంత. అమెరికాలో కల్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఆ విధంగా కాల్చుకునే పని అయితే మన వాళ్ళల్లో మన ఇండియాలో ఉండే ఇళ్లలో 100కి 99 ఇళ్లలో గొడవలు ఉంటాయి. అవును. మరి అందరు కాల్చుకొని సావాలి. అవును సార్. మొత్తం శ్మశానం అయిపోయింది. సో అమెరికాలో ఇప్పుడు అది మన ఇండియన్ సంతతి, భారత సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ అని ఉంటున్నటువంటి వాళ్ళు. సో దీనికి కారణం ఏంటంటే అక్కడ ఉండే గన్ కల్చర్. సో గన్ కల్చర్ అనేది అక్కడ ప్రతి వాళ్ళకి గన్ ఉంటుంది. ఆ గన్ కల్చర్ మీద డిబేట్స్ నడుస్తుంటాయి. తీసేస్తామని ఒక పార్టీ అంటది, తీసేమని ఒక పార్టీ అంటది. ఏ పార్టీ కూడా తీసేయడానికి ముందు రాదు. విచిత్రమైన పరిణామం. అంటే రిపబ్లికన్ కానీ లేదా డెమోక్రాట్స్ కానీ ఎవరు వచ్చినా సరే గన్ కల్చర్ని తీసేసేవారు. ఎందుకు? ట్రంప్ అధ్యక్ష పదవికి ప్రచారం చేస్తున్నప్పుడు ట్రంప్ని కాల్చారు కదా. ట్రంప్ని కాల్చితే చెవి తాక్కుంటూ వెళ్ళిపోయింది కదా. సో కాబట్టి అమెరికాలో మనం దూరం నుంచి చూస్తే కనుక చాలా అందంగా కనిపిస్తుంది. దూరపు కొండ నునుపు అంటారు కదా, ఆ టైప్లో కనిపిస్తుంది. కానీ ఇలాంటివి చూసినప్పుడు అమ్మో అమెరికా అనిపిస్తుంది.
సో అమెరికా అనగానే అందరూ కూడా ఎంతో ఆనందంగా చెప్పుకుంటారు, అమెరికాలో నా కొడుకున్నాడు, అమెరికాలో నా పిల్లలు ఉన్నారు అని చెప్పేసి. కానీ అమెరికా కల్చర్ చూస్తుంటే, ముఖ్యంగా ఈ గన్ కల్చర్ చూస్తుంటే వారి ప్రాణాలు వారి అరిచేతిలో పెట్టుకొని తిరుగుతున్న ఆ ఘటన అయితే గుర్తుకొస్తుంది. మరి వెయిట్ చేద్దాం దీని గురించి అక్కడి ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.